హనుమకొండ జిల్లాలో విషాదం నెలకొంది. ఎల్కతుర్తి మండలం పెంచికల్పేట శివారు రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన లారీ కారును ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎంజీఎం హాస్పిటల్కు తరలించారు. మృతులను మంతెన కాంతయ్య, శంకర్, భారత్, చందనాగా గుర్తించారు. మృతులు ములుగు జిల్లా ఏటూరు నాగారంకు చెందిన వారని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హనుమకొండ జిల్లాలో విషాదం నెలకొంది. ఎల్కతుర్తి మండలం పెంచికల్పేట శివారు రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన లారీ కారును ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎంజీఎం హాస్పిటల్కు తరలించారు. మృతులను మంతెన కాంతయ్య, శంకర్, భారత్, చందనాగా గుర్తించారు. మృతులు ములుగు జిల్లా ఏటూరు నాగారంకు చెందిన వారని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు వరంగల్ నుంచి అందిస్తారు. వేణు, చెప్పండి, యాక్సిడెంట్ కి గల కారణాలేంటి? గాయాల పాలైన వారి పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది? రాధిక, ఏటూరు నాగారం చెందినటువంటి రెండు కుటుంబాలు, అంటే అన్నదమ్ముల కుటుంబాలు, మొత్తంగా 7గురు ఆ కారు లోపల తెల్లవారుజామున 5 గంటల ప్రాంతం లోపల వేములవాడ దర్శనం కోసం వెళ్తుండగా పెంచికల్పేట క్రాస్ వద్ద ఎదురుగా వస్తున్నటువంటి ఇసుక లారీ ఢీకొట్టింది. దీంతో కారు కూడా పూర్తిగా నొజ్జునుంది. అందులోనే నలుగురు స్పాట్ డెడ్ అయ్యారు. 4 బాడీలు కూడా అందులో ఇరుక్కుపోయినాయి. సో ఆ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని జేసీబీ సాయంతో మృతదేహాలు బయటకు తీశారు. ఇక ముగ్గురు తీవ్ర గాయాల పాలన ప్రస్తుతం వారికి అయితే ఎంజీఎం లోపల చికిత్స జరుగుతుంది. మరో ఇద్దరి పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లయితే వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ ప్రమాదం కూడా పూర్తిగా అటు మూల మలుపు వద్ద ఎదురుగా వస్తున్నటువంటి లారీ గమనించుకోకపోవడంతో అతివేగంగా వచ్చి ఢీకొట్టినట్టుగా తెలుస్తుంది. దీనిపై పోలీసులు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ లారీ డ్రైవర్ ఎవరైతే ప్రమాదానికి కారణమయ్యారో లారీ డ్రైవర్ కూడా పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అతని కోసం కూడా పోలీసులు గాలిస్తా ఉన్నారు. ఇక ఒకే కుటుంబానికి చెందినటువంటి ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరికి సంబంధించిన కొడుకు, కూతురు, మొత్తం 4గురు మృతి చెందడంతో కూడా కుటుంబాల్లో కూడా పూర్తిగా విషాదం అయితే నెలకొంది. ఈ గ్రామానికి సంబంధించి ఏటూరు నాగరం లోపల వడ్రంగి పని చేసుకుంటూ జీవనాధారం కడుతున్నట్టు ఈ రెండు కుటుంబాలు ఇట్లా దైవ దర్శనం కోసం వెళ్తూ ప్రమాదం గురి కావడంతో ప్రస్తుతం అయితే ఏటూరు నాగరంలో విషాచాలకున్నాయి. ఇక మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని హైదరాబాద్ తరలించి ఏర్పాటు చేస్తున్నారు. ఇక మరొకరు మాత్రం పూర్తిగా తను స్వల్ప గాయాలతో బయటపడిగా వైద్యులు చెప్తున్నారు. రాధిక, రైట్, థ్యాంక్ యూ వేణు.